కొంతమంది కువైటీ వాళ్ళు ఎలా అంటే, మా పని మనిషి ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి మీరు ఇంట్లోంచి బయటికి రాగానే వెనకాలనే వస్తారు. బ్యాడ్గా బిహేవ్ చేసే పిల్లనాయలు ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర కొంచెం పద్ధతిగా డ్రెస్సులు వేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. చాలా మంది కామెంట్లలో ఎప్పుడు చూసినా ఫుడ్ గురించేనా, ఎప్పుడు చూసినా మీ కువైటీ వాళ్ళ గురించేనా, ఎప్పుడు చూసినా జెంట్స్ గురించేనా, లేడీస్ కూడా చాలా మంది కువైటీలో పనిచేస్తున్నారు కదా, పని మనుషుల గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్. ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి ఏంటనే దాని గురించి ఒక వీడియో చేసి పోస్ట్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. పచ్చి నిజాలు మాట్లాడుకుందాం కువైటీ వాళ్ళ గురించి అండ్ మన తెలుగు ఆడవాళ్ళ గురించి, ఇక్కడ పనిచేసే పని మనుషుల గురించి పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, వీడియో స్టార్ట్ చేద్దాం. కువైటీ వాళ్ళు పని మనుషులు బాగా చూసుకుంటారా అంటే, మీరు వచ్చే ఇల్లుని బట్టి ఉంటుంది. కువైటీ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళు బాగా చూసుకుంటారా లేదా అనేది మీరు వచ్చే ఇంటిని బట్టి ఉంటుంది. ఆ ఇంట్లో చాలామంది బాగానే చూసుకోవచ్చు మిమ్మల్ని. ఆల్మోస్ట్ 90% ఇక్కడ చాలా మందికి రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకుంటారు. ఆ ఇల్లు మంచిదా కాదా అని తెలుసుకొని వీసా తీయచ్చు కదా అని చెప్పేసి అయితే మీరు అడగచ్చు. ఒక పని మనిషి కావాలని అడిగేటప్పుడు మాత్రం నవ్వుతూ బాగా క్లారిటీగా, మేము బాగా చూసుకుంటాము, మా ఇల్లు చాలా మంచిది, మా ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అనేలాగా అడుగుతారనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు ఇద్దరు ఉంటారు ఆ ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని టార్చర్ చేసేవాళ్ళు. అది ప్రతి ఇంట్లో కామన్గా ఉంటారు. అందరూ బాగానే చూసుకుంటారు, ఎవరో ఒక్కరుగా మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఆ ఇంట్లో, చెప్పలేము. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసుద్ది ఆ ఇల్లు మంచిదా కాదా, కువైటీ వాళ్ళు బాగా చూసుకుంటారా లేదా అనేది. ఆల్మోస్ట్ బాగానే చూసుకుంటారు. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుడ్, మాకు ఏమైనా వస్తువులు ఇస్తారా అంటే, మీకు ఏ టు జెడ్ చాలామంది అయితే మీరు వేసుకునే వస్తువులు కానుంచి బట్టల కానుంచి మీరు యూజ్ చేసే పౌడర్లు, షాంపులు, సోపులు మొత్తం ఏ టు జెడ్ ఇస్తారు. అండ్ ఫుడ్ విషయంలోకి వస్తే కూరగాయలు, మసాలా పొళ్ళు ఇవన్నీ వాళ్ళే తీసుకొని వచ్చి ఇస్తారు. ఇచ్చి మీ ఇండియా ఫుడ్డే చేసుకొని తినండి, కారంగా చేసుకొని తినండి మీరని చెప్పేసి అయితే చెప్తారు. వాళ్ళు చేసుకున్నటివి మీరు తినొచ్చు. ఖచ్చితంగా సూపర్ మార్కెట్ నుంచి అయితే వస్తువులు తెప్పించుకుంటారు. టమోటాలు, ఎర్రగడ్డలు ఇలాంటివన్నీ మన ఇండియా ఫుడ్, మన ఇండియా స్టైల్లో చేసుకొని అయితే తింటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే వాళ్ళకి చేసిన ఫుడ్డే తినేసి వాళ్ళతో పాటు సైలెంట్గా ఉండిపోతారు అనమాట. పొద్దున్నే మాత్రం ఆల్మోస్ట్ ఛాయ్, టీ, ఏదైనా కుబూస్ ఒకటి తింటారు అంతే. మధ్యాహ్నం 4 గంటలకి 5 గంటలకి ఏదన్నా కువైటీ వాళ్ళు తినేసిన తర్వాత కొంచెం రైస్ తింటారు. నైట్ మళ్ళీ సేమ్ కుబూసు, ఛాయ్ తాగేసి పడుకుంటారు అనమాట. యూనిఫామ్ మాత్రం పక్కా ఇస్తారు ఇక్కడ కద్దామాలకి. యూనిఫామ్ మాత్రం వాళ్ళే వాళ్ళ డబ్బులతో పక్కా ఇస్తారు. షాంపులు, సోపులు ఇంకా ఏదన్నా మీకు కావాల్సిన వస్తువులను మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తెచ్చిస్తారు. కొంతమంది మీ జీతంలోనే కట్ చేసుకుంటారు. జీతాలు ఎలా అంటే, మీరు కోవిడ్కి వచ్చే ముందే జీతం మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు 100 దినాలు అయితే 100, 120, 150, ఏ పనికి ఎంత జీతం అంటే, ముసలాళ్ళను చూసుకునేదానికి అయితే ఒక జీతం, పిల్లలను చూసుకునేదానికి ఒక జీతం, క్లీనింగ్ చేయడానికి ఒక జీతం, ఇంకా వంట చేయడానికి ఒక జీతం, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క జీతం ఉంటుంది అనమాట. సో మీరు వచ్చే పని ఏదో దానికి సంబంధించి జీతం ఎంతైతే మీరు డిమాండ్ చేస్తారో అంత వీళ్ళు ఇస్తానంటే సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంత జీతం ఇస్తారు. లేకపోతే కొంతమంది ఆ జీతం అయితే ఇవ్వరు, పిలిపించుకున్న తర్వాత జీతం తక్కువ ఇస్తారనమాట. జీతాలు కూడా మీరు మాట్లాడుకొని ఎంతైతే మీరు మాట్లాడుకుంటారో అంతే జీతాలు అయితే ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ టైమింగ్స్ అనేటివి ఉండవు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా టైమింగ్స్ అనేది ఉండదు. 24 అవర్స్లో వాళ్ళు ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో ఖచ్చితంగా వెళ్ళేసి వాళ్ళు చెప్పిన పనల్లా చేయాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 75% చాలామంది కొన్ని ఏరియాల్లో వాళ్ళ ఇంట్లో ఏ పని అయితే ఉంటుందో ఆ పనికి సపరేట్ మనుషులను అయితే పెట్టుకుంటారు. సపరేట్ జీతాలు అయితే ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం పని మనుషులు కొంతమంది ఒకే పని మనిషిని పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేయించుకుంటారు. జీతం మాత్రం ఒకటే ఇస్తారు. అది కూడా మీరు ఎంత జీతం అయితే మాట్లాడుకొని వస్తారో అంతే జీతం ఇస్తారు. ఎక్స్ట్రా 1 రూపాయి కూడా ఇవ్వరు. ఓకేనా. 24 అవర్స్ పని మాత్రం 24 అవర్స్ ఉంటుంది. ఏ టైంలో వాళ్ళు పిలిస్తే ఆ టైంలో ఖచ్చితంగా వెళ్ళేసి మనం పని అయితే చేయాలి. పని చేయలేమని మాత్రం తిరుక్కోలేము. తిరుక్కుంటే మేము 2 సంవత్సరాలు టార్చర్ పెట్టి ఏడిపించి 7 జరవలు నీళ్ళు దాపుతారు ఖచ్చితంగా. మనం వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని ఖచ్చితంగా చేయలేమనకుండా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, కువైటీ వాళ్ళు కొడతారంట కదా పని మనుషుల్ని అంటే, ఆల్మోస్ట్ 90% కొట్టరు. ఎవరో మెంటల్ వాళ్ళు ఉంటారనమాట. కొంచెం తిక్క, వాళ్ళకి ఏదన్నా ప్రతిదీ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది పెద్ద భూతద్దంలో పెట్టి చూసేలాగా కొంతమంది ఉంటారు. మన వాళ్ళకి ఎలా అంటే, ఏదన్నా ఒక మాట అన్నా పడరు అంటే
సరేలే మనం బయట దేశంలో ఉన్నాం కదా అని చెప్పి సర్దుకొని పోయే అంటే అలవాట్లు ఉండవు అనమాట కొంతమందికి. అలాంటి వాళ్ళు తిరుక్కుంటారు. తిరుక్కున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొడతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు అణిగి మణిగి మనం ఏదన్నా వాళ్ళు ఒక మాట అన్నా కూడా గమ్మున వెళ్ళిపోవాలి. అప్పుడే మనల్ని బాగా చూసుకుంటారు కూడా. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కొడతారు, తిడతారు, మెట్లతో కొడతారు. మనం గమ్మున ఉండాలి. ఇప్పుడు 1, 2 సార్లు చూస్తారు వాళ్ళు కూడా. మూడోసారి నుంచి ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసినా కూడా సరేలే ఏదో బై మిస్టేక్లో జరిగిపోయిందని చెప్పేసి కామ్గా వెళ్ళిపోతారు. మనం తిరుక్కున్నామంటే మాత్రం పక్కా టార్చర్ చూపిస్తారు. ఆల్మోస్ట్ చాలామంది అయితే అట్లా ఉండరు. ఏదో కొంతమంది మాత్రమే అట్లా కొడతారు, తిడతారు. రూల్స్ ఎలా ఉంటాయి ఇంట్లో పనిచేసే పని మనిషికి? రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో నువ్వు పనిచేస్తున్నావంటే బయట ప్రపంచానికి నువ్వు సంబంధమే లేదన్నమాట. అంటే బయట నుంచి నీకు తెలిసిన వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, మీ హస్బెండ్ కానీ ఫోటో ప్రూఫ్స్ ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళైతే ఛాన్స్ ఇస్తారు. లేకపోతే బయట నుంచి ఏ వ్యక్తులు వచ్చినా మీరు వెళ్ళేసి మాట్లాడారంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఖచ్చితంగా మిమ్మల్ని అనుమానిస్తారు. ఇంట్లో పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఉంటారు, కొంచెం ఏజ్ వచ్చి 10-15 సంవత్సరాల వరకు కూడా పిల్లలు ఉంటారు. ఈ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు మీ మీద ఎంగిలు వస్తారు, మెట్లతో కొడతారు, ఏది పడితే దాన్ని తీసుకొని ఇసిరేస్తారు, కొడతారు, తలకాయలు పగల కొడతారు. అయినా కూడా వాళ్ళని మీరు తిరిగి ఒక్క దెబ్బ కూడా వేయకూడదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కొట్టరు. ఏం తప్పు చేసినా ఎంత డ్యామేజ్ చేసినా కూడా ఒక్క మాట కూడా అనరు. మీరు తప్పు చేస్తే మాత్రం అంటే మీరు ఎవరితోన్నా మాట్లాడడం కానీ అంటే పిల్లల్ని కొట్టడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం పక్కా మీకు టార్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. పని మనుషులకి వాల్యూ ఇస్తారా, రెస్పెక్ట్ ఇస్తారా అంటే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. కొంతమంది అయితే ఒక 10-15 ఏళ్ళు ఒకే ఇంట్లో పనిచేసి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చిన్న పిల్లలు పెరుగుంటారు అనమాట. చిన్నప్పటి నుంచి వీళ్ళు పిల్లలు పుట్టగానే పని మనుషుల చేతిలో పెట్టేసి వీళ్ళు సపరేట్ అయిపోతారు మళ్ళీ. సో ఆ పని మనుషులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచి ఆ ఆప్యాయత, ఆ ప్రేమ అనేది పిల్లలకి మీరు నచ్చారంటే మాత్రం రెస్పెక్ట్ భయంకరంగా పెరుగుద్ది. చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ చాలా బాగా చూసుకుంటారు కూడా. మన తెలుగు వాళ్ళ గురించి నేను పక్క పచ్చి నిజాలు మాట్లాడతానని చెప్పినాను కదా. 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. ఆ 2 విషయాలు ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు ఏం తెలియదు అనమాట. లాంగ్వేజ్ రాదు. ఇంకోటి వచ్చేసి మన వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక 10 రూపాయలు సంపాదించుకుందాం, ఈ గల్ఫ్ దేశాలకి అయితే వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు జరిగిన తర్వాత కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోగానే నాకు అన్నీ తెలుసు, నేను ఎక్కడైనా తిరగచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పేసి భయంకరంగా మేకప్ వేసేసుకొని పైనుంచి కింద వరకు పూలు పెట్టేసుకొని మాలియాలో ఆడ ఈడ ఎక్కడ పెడితే అక్కడ తిరగటము ఇలాంటివి చేస్తారనమాట. కొంతమంది కువైటీ వాళ్ళు ఎలా అంటే, మా పని మనిషి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి మీరు ఇంట్లోంచి బయటికి రాగానే వెనకాలనే వస్తారు, చెక్ చేస్తారనమాట. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తిరుగుతుంది, ఏమేం చేస్తుందని చెప్పేసి కొంతమంది అనుమానపు నా కొడుకులు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క చెడిపోతారు. పక్క ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఇంటికాడ మన పరిస్థితి ఏంది, మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎలా ఉండే వాళ్ళము అనేది మర్చిపోయి ఇక్కడ మేకప్లు వేసుకొని బాగా డ్రెస్సులు పైకి కిందికి ఎట్లా అంటే అట్లా డ్రెస్సులు వేసుకొని పోయి తిరుగుతూ ఉంటారు. అట్లా తిరగడం వల్ల మన వాళ్ళకి కొంచెం వాల్యూ తగ్గింది. ఒకప్పుడు హిందీ ఇండియా వాళ్ళు అంటే భయంకరమైన రెస్పెక్ట్, చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇండియా వాళ్ళు అంటే కచ్చిరా, మాలేకి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, కచ్చిరా అంటే వాల్యూ తగ్గిపోయింది. ఇంకొంతమంది దరిద్రమైన మనుషులు ఏంటంటే, ఇంటి దగ్గర నైటీలు ఎత్తుకొచ్చుకుంటారు, లేదా ఇక్కడే నైటీలు కొంటారు. అదే నైటీలతో దరిద్రంగా జమియాలకి, సూపర్ మార్కెట్లకి, ఇంకా ఏడన్నా మాల్స్కి పని మనుషులు అంటే కోవిటీ వాళ్ళతో పాటు నైటీలు వేసుకొని అట్లే వెళ్తారు. అంత దరిద్రంగా దిగజారిపోయి వెళ్తారు కొంతమంది అయితే. మరీ అంత ఘోరంగా ఉంటారా? యూనిఫామ్ ఇస్తారు కదా, యూనిఫామ్ వేసుకోవచ్చు కదా, నీట్గా యూనిఫామ్ వేసుకొని పోవచ్చు కదా ఎక్కడికి వెళ్ళాలన్నా. వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నాకే అనిపిస్తుంది ఒక తెలుగోడిగా, ఒక ఇండియన్గా నాకే అనిపిస్తుంది, మరీ ఇంత దిగజారి ఇంత దరిద్రంగా బయటకు వస్తున్నారు ఏంద్రా. ఎవరన్నా చూసేవాళ్ళు వీళ్ళు ఇండియా వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ దిగజారిపోతుంది మనకి అని చెప్పేసి నాకే బాధేస్తుంది అనమాట. సో అట్లా నైటీల్లో వచ్చే వాళ్ళని, కొంచెం వికారంగా ఎట్లంటే అట్లా వచ్చే వాళ్ళని మాత్రం చూస్తే నాకు చాలా బాధేస్తుంది, కోపం వస్తుంది. అలాంటి పనులు మాత్రం ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చేయొద్దండి. పద్ధతిగా వాళ్ళు ఇచ్చిన యూనిఫామ్ వేసుకోండి, బయటికి వెళ్ళండి, హ్యాపీగా తిరగండి, రండి. అంతేగాని మీరు ఏదన్నా చుట్టి తీసుకొని బయటికి వెళ్ళాలి, లీవ్ వెళ్ళాలంటే అది మీ ఇష్టం. కోవిటీ వాళ్ళు ఎలా చూసుకున్నారో మాకు అది అనవసరం. కాబట్టి వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేయండి. కానీ నైటీలు వేసుకొని ఇకారంగా దరిద్రంగా మాత్రం ప్లీజ్
బయట కనిపించొద్దు, బయట వెళ్ళొద్దు. ఎందుకంటే మన రెస్పెక్ట్, మన ఇండియా పరువు మనమే తీసుకున్నట్టు దిగజార్చినట్టు అయిపోతుంది. సో కొంచెం పద్ధతిగా ఉండండి. ఇంకా కోవిటీ వాళ్ళ గురించి నిజాలంటే పచ్చి నిజాలు ఇవి. కోవిటీ వాళ్ళు అనుమానం పుట్టిన తర్వాత మనుషులు పుట్టుంటారు. ప్రతి చిన్నదానికి కూడా నిన్ను అనుమానిస్తారు. పక్కా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర. మీరు ఎవరితోనా మాట్లాడుతున్నారంటే బయట వాళ్ళతో, మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అనుమానిస్తారు. ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయితే మీ ఘోరం అయిపోతుంది మీ పరిస్థితి. రెండోది వచ్చేసి వాళ్ళు ఎలా అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది బ్యాడ్గా బిహేవ్ చేసే పిల్లనాయలు ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర కొంచెం పద్ధతిగా డ్రెస్లు వేసుకోండి. వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇక్కడ వచ్చే ముందు కోవిటీ వాళ్ళు చూస్తారు కదా మిమ్మల్ని, మీరు ఎలా వచ్చారనేది. మేకప్లు లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మేకప్లు వేసుకోవడము, డ్రెస్సులు ఎట్టంటే వేసుకోవడము లాంటివి చూశారనుకోండి ఆడవాళ్ళు, కోవిడ్ ఇంట్లో మగవాళ్ళని అనుమానిస్తారు, మిమ్మల్ని అనుమానిస్తారు. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా రెడీ అవుతుంది, ఇలా డ్రెస్సులు వేసుకుంటుంది అంటే మా ఇంట్లో వాళ్ళని ఎవరినన్నా లైన్లో పెట్టిందేమో. కానీ వాళ్ళ ఆలోచనలు బ్యాడ్గానే ఉంటాయి. పైకి మాత్రం మంచోళ్ళు, బాగా నటిస్తారు. మా వాళ్ళు మంచోళ్ళు, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, నిన్ను బాగానే చూసుకుంటారు. పైకి బాగానే ఉంటుంది అంతా. ఒక్కసారి తేడా వచ్చిందంటే నీ ఫ్యూచర్ పైసలు. ఇంకా ఇంట్లో డ్రైవర్లతో మాట్లాడినా కూడా మీరు చాలాసేపు నిలబడి మాట్లాడితే ఖచ్చితంగా అనుమానిస్తారు. ఏ ఇంట్లోకైనా రండి, ఎంత షేకులు ఇంట్లోకైనా రండి, ఎలాంటి ఇంట్లోకైనా రండి, ఒక్కరన్నా ఉంటారు మిమ్మల్ని టార్చర్ పెట్టేవాళ్ళు అండ్ మీకు పని చెప్పేవాళ్ళు, మిమ్మల్ని ఏడిపించి 7 జరవలు నీళ్ళు తాపేవాళ్ళు ఒక్కరన్నా ఉంటారు. సో అదన్నమాట ఇంట్లో పనిచేసే పని మనుషుల పరిస్థితి. సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయి. ఎంత కష్టపడైనా సరే మా ఫ్యామిలీని, మా పిల్లల్ని బాగా చూసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వచ్చి కష్టపడుతున్న ఆడపడుచులకి, తెలుగింటి ఆడబిడ్డలకి ఫస్ట్ నా హ్యాట్స్ ఆఫ్. మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏంటి అనేది ముందు మనం ఉన్నది పరిస్థితి సిచ్యువేషన్ను మర్చిపోకుండా ఇండ్లు ఎలా ఉన్నా కష్టపడి పిల్లల్ని బాగా చూసుకోండి. మీ పిల్లల భవిష్యత్తుని కొంచెం హ్యాపీగా ఉండేటట్టు చేయండి. 2 years కష్టపడి చేసుకొని హ్యాపీగా 2 years తర్వాత ఇంటికి వెళ్ళండి. ఓకేనా? తప్పుగా ఏమైనా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి. సో వీడియో నచ్చుంటే లైక్ చేసి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.